హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి లెటస్ డిస్కస్ అబౌట్ ప్రాజెక్ట్స్. ఓకే, సీరియస్గా డిస్కస్ చేద్దాం ప్రాజెక్ట్స్ గురించి ఈరోజు. యాక్చువల్గా మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారు? మా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, మేము షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అని అంటున్నారు చాలా మంది. బేసికల్గా మీరు ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదో రీజన్స్ చెప్తాను. ఈ కామర్స్ ప్రాజెక్ట్ చేస్తే షార్ట్ లిస్ట్ అవ్వరు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కామర్స్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఒక జొమాటో వెబ్సైట్ని క్లోన్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ని క్లోన్ చేయడం కానీ, లేదా ఏదైనా నార్మల్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తే కాదు. కొంచెం రియల్ టైంలో నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఈవెన్ ద ఫ్రెషర్ అయినా సరే కాస్త రియల్ టైం ప్రాజెక్ట్ లాగా అనిపించాలి. అది ఎలా ఏంటి అనేసి డిస్కస్ చేద్దాం ఈ రోజు. ఫస్ట్ నేను నార్మల్ గా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి అనే దానికన్నా ముందు లెట్ మీ డిస్కస్ ఎలా ఉండాలి ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఏ ప్రాజెక్ట్ లో అయినా గుర్తుంచుకోండి, ఫస్ట్ నువ్వు డెవలప్ చేసిన అంటే నువ్వు ఛాలెంజింగ్ గా తీసుకున్నది ఒకటన్నా ఉండాలి మాడ్యూల్. ఓకే, ఒక రిక్వైర్మెంట్ అన్నా నీ సొంతంగా డెవలప్ చేసినది కావాలి. నేను మొన్న ఒకటి చెప్తే ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే చేయట్లేదు అంటున్నారు. పక్కన వాళ్ళ గురించి నీకెందుకు? పక్కన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫ్రెషరో నీకెందుకు? నీ దగ్గర నాలెడ్జ్ ఉంది, పెట్టు, దాని మీద పెట్టి అప్లై చెయ్యి. ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఏపీఐ ఇంటిగ్రేషన్. ఓకే, ఏపీఐ ఇంటిగ్రేషన్ మీకు నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ అయితే మనం ఏం చేస్తాం? యాక్సియస్ యూస్ చేసి ఫెచ్ చేస్తాం. అలా కాకుండా ఇంకా ఏమున్నాయి? ఫెచ్ మెథడ్ యూస్ చేస్తాం, అవునా? ట్రై క్యాచ్ ఫంక్షనాలిటీస్ యూస్ చేస్తాం. వెన్ వి క్రియేట్ ఏపీఐ ఇంటిగ్రేషన్ జరిగేటప్పుడు అది ఎలా జరుగుతుంది ఏంటి అన్నది నువ్వు ఎలాబరేట్ చేయాలి. ఓకే, అది ఖచ్చితంగా నీ ప్రాజెక్ట్ లో ఉండాలి ఏపీఐ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అయితే ఫుల్ స్టాక్ ప్రాజెక్టే చేయి. నువ్వు ఒక ఫ్రంట్ ఎండ్ అయితే ఫ్రంట్ ఎండ్ వరకే చేయి, బట్ బిల్డింగ్ అనేది చాలా కరెక్ట్ గా ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కనీసం ఎంతసేపు యూఐ మీదే ఫోకస్ చేయకుండా కాస్త బిహేవియరల్ ఫంక్షన్స్ అండ్ లాజికల్ పార్ట్ మీద కూడా ఫోకస్ చేయి. లాజికల్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు బ్యాలెన్సింగ్ గా ఉండాలి. డిజైన్ బ్యాలెన్సింగ్ గా ఉండాలి అండ్ లాజికల్ పార్ట్ కూడా బ్యాలెన్సింగ్ గా ఉండాలి. ఓకే, ఇది మెయింటైన్ చేయండి. అండ్ ప్రాజెక్ట్ కంటెంట్ మీరు తీసుకునేది కూడా చాలా యూనిక్ గా ఉండాలి. ఓకే, చాలా చాలా యూనిక్ గా ఉండాలి. బెటర్ ఏంటంటే ఒక ఒక రిక్వైర్మెంట్ అనేది, ఒక మాడ్యూల్ అనేది నువ్వు ఓన్ గా డెవలప్ చేసి ఉండాలి. ఓకే, అట్లీస్ట్ ఎవరైనా డెవలప్ చేసిన దాన్ని నువ్వు చేంజెస్ చేసి డెవలప్ చేయాలి. అప్పుడే ఏమవుతుందంటే అది నీ ప్రాజెక్ట్ అవుతుంది, నువ్వు ఓన్ గా బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కాలేజెస్ లో ఏం చేస్తాము? చాలా మంది టైప్ 3 కాలేజెస్ కానీ టైప్ 2 కాలేజెస్ కానీ ఏం చేస్తాయి? మనం నిజాలు మాట్లాడుకుంటే ప్రాజెక్ట్స్ పర్చేస్ చేస్తాం, అవునా? ప్రాజెక్ట్స్ పర్చేస్ చేయకూడదు, ప్రాజెక్ట్స్ చెయ్యాలి. ఎప్పుడైతే మనం ఫోకస్ చేసి చేస్తామో అప్పుడు ప్రాజెక్ట్స్ అనేవి సక్సెస్ఫుల్ గా ఉంటాయి. అండ్ నువ్వు ప్రాజెక్ట్స్ అయిపోయాక రీడ్మీ ఫైల్ ఉంటది కదా, ఆ రీడ్మీ ఫైల్ లో నువ్వు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం చేసావు ఏంటి అనేసి ప్రాజెక్ట్ గురించి ఒక డాక్యుమెంట్ లాగా ఉండాలి రీడ్మీ ఫైల్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేడబ్ల్యూటీ టోకెన్స్ ఇనిషియలైజ్ చేయడం, టోకెన్స్ గురించి తెలుసుకోవడం, టోకెన్స్ ఇంటిగ్రేట్ చేయడం, వీటి గురించి కూడా నీకు ఉండాలి. అండ్ ఏపీఐ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి నీ ప్రాజెక్ట్ లో. అండ్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్ యూస్ చేసుకో, సెషన్ స్టోరేజ్ యూస్ చేసుకో, డేటాబేస్ యూస్ చేసుకో, బట్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద స్టోరేజ్ ఫంక్షనాలిటీస్ ఆల్సో. అండ్ నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సపోజ్ బేకరీయే ఉందనుకోండి. ఓకే, ఒక స్వీట్ షాపే ఉందనుకోండి. ఆ స్వీట్ షాప్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రోడక్ట్స్ ఎన్ని వెళ్ళిపోతున్నాయి, ప్రోడక్ట్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని అప్డేట్ అవుతున్నాయి, ఎన్ని ఎక్స్పైర్ అయిపోతున్నాయి, ఎంతమంది పర్చేస్ చేస్తున్నారు, ఎన్ని సేల్స్ అవుతున్నాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుందని ఇక్కడే ఎన్ని సినారియోస్ ఉన్నాయి అంటే ఏంటి? ఇలాంటి హార్డ్ థింగ్ ని ఒకటి మీరు జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కామర్స్ తీసుకుంటున్నారు అనుకో, అలాంటి హార్డ్ థింగ్ ఒకటి జనరేట్ చేసి మీరు ఏం చేయాలి అంటే ట్రాకింగ్ అనేది జరగాలి. అంటే ఒక ప్రోడక్ట్ ని ట్రాకింగ్ అంటే మనం స్టోర్ చేయాలి. లైక్ రెడెక్స్ లో కానీ, సపోజ్ మీ రెడెక్స్ అంటే రియాక్ట్ యూస్ చేసే వాళ్ళు రెడెక్స్ యూస్ చేస్తారు. రెడెక్స్ లో స్టోర్ చేసి ట్రాక్ చేయడం అండ్ కాంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసి ట్రాక్ చేయడం, ఇలాంటివి ఉండాలి మీ ప్రాజెక్ట్ లో. ఇలాంటివి లేకుండా నెట్ఫ్లిక్స్ నేను చేశాను, లేకపోతే నా సాంగ్స్ ని నేను క్లోన్ చేశాను, ఇన్స్టాగ్రామ్ క్లోన్ చేశానంటే కుదరదు ఇక్కడ. ఓకే, కుదరదు, అస్సలు కుదరదు. నువ్వు స్టార్ట్అప్ కి కానీ అప్లై చేస్తున్నావు అంటే డెఫినెట్లీ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ది ప్రొఫైల్. నువ్వు 4 seconds లోనే షార్ట్ లిస్ట్ అవ్వడం ఆగిపోతుంది. నువ్వు 4 seconds లోనే షార్ట్ లిస్ట్ అనేది జరగదు. 4 seconds లోనే నీ రెజ్యూమే తీసి పక్కన పెడతారు. ఓకే, సో ఇప్పుడు మనం ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ బిగినర్ గా చెప్తాను వినండి.
ఫస్ట్ ఏంటంటే ఒక ఒక వెబ్సైట్ బిల్డ్ చేయండి. ఆ వెబ్సైట్‌కి మీరు ఏ పేరైనా పెట్టండి. ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యుడెమీ ఉంది కదా! అందులో ఏమవుతుంది వాళ్ళు కోర్సెస్ సేల్ చేస్తారు. అవునా? పెద్ద పెద్ద వాళ్ళని పెద్ద పెద్ద ఫౌండర్స్ వాళ్ళు కోర్సెస్ చెప్తూ ఉంటారు గదా! అలాంటి వెబ్సైట్ మీరెలాంటిది క్రియేట్ చేయాలంటే మీ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుంటారు గదా! మీ పోర్ట్‌ఫోలియోతో పాటు ఇంకొకటి ఏంటంటే ఇదేం మీరు పబ్లిష్ చేయాల్సిన అవసరం లే. అట్‌లీస్ట్ గిట్‌హబ్‌లో పుష్ చేసినా పర్లేదు. అండ్ గిట్‌హబ్‌లో పుష్ చేసేసి వర్సెల్ ఉంటది గదా! వర్సెల్ గాని, నెట్‌లిఫై గాని యూజ్ చేసి మీరు హోస్ట్ చేయొచ్చు వెబ్‌సైట్స్. ఓకే. ఇప్పుడేంటి అంటే ఫస్ట్ మీరేం చేయాలంటే అదే వెబ్‌సైట్‌లో మీ కోర్సెస్ మీకేమొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెచ్‌టీఎంఎల్ వచ్చా? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్, రియాక్ట్, నోడ్, మోంగోడిబి ఇవి మీకు ఏమొచ్చో వాటి మీద కొన్ని కోర్సెస్ క్లిప్స్‌ని మీరు దాంట్లో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్. మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారో ఆ ప్రాజెక్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాట్ యూ డిడ్ ఆ ప్రాజెక్ట్స్‌ని గూడా నువ్వు అందులో పెట్టాలి. ఓకే. ఆ ప్రాజెక్ట్స్‌ని గూడా అందులో పెట్టేసి ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే అక్క మరి వీడియోస్ పెట్టాలి అంటే మేము అమౌంట్ పే చేయాలి గదా! ఇంతుంటది, అంతుంటది. మనము నార్మల్ వెర్సల్‌లో పోస్ట్ చేసేటప్పుడు మనమేం పబ్లిష్ చేయట్లేదు కాబట్టి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ ఇట్ త్రూ ద వీడియో ట్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యూట్యూబ్‌లో పుష్ చేసి ఆ యూట్యూబ్ లింక్ గూడా నువ్వు పెట్టొచ్చు. అదేం పెద్ద స్టోరీ ఏం గాదు. ఇంకొకటి ఏంటి అంటే చాట్ బాక్స్. అంటే ఏం చేయాలంటే ఒక క్విజ్. ఇప్పుడు మీ లాజిక్ పార్ట్ స్టార్ట్ అయితది. ఏమైంది? ఏఐ క్విజ్ బిల్డర్ అన్నమాట. ఓకే. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నోట్.జేఎస్ మీదనే నోట్.జేఎస్ నువ్వు కోర్స్ పెట్టావు. నోట్.జేఎస్ కోర్స్ అయిపోయాక ఇప్పుడు యూజర్ ఏమనుకుంటాడు? నాకు ఎంత నాలెడ్జ్ ఉందో చెక్ చేసుకోవాలి అనుకుంటాడు. అవునా? అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఒక ఏఐ క్విజ్ బిల్డర్ అనేది బిల్డ్ చేయాలి. ఓకే. ఏఐ క్విజ్ బిల్డర్ అనేది బిల్డ్ చేసి అందులో నువ్వేం పెట్టాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ యూజర్ ఏం అడుగుతున్నాడు? ఐ వాంట్ ద నోట్ జేఎస్ క్వెషన్స్ ఫర్ ది బిగినర్ లెవెల్స్ అని అడిగాడనుకో, బిగినర్ లెవెల్ క్వెషన్స్ ఏఐ డైరెక్ట్ గా జనరేట్ చేసి ఇవ్వాలి. అది నువ్వేం చేస్తావు అంటే నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే జనరేటివ్ ఏఐ ఏపీఐ అనేసి ఉంటది. ఓకే. రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ జెన్ ఏఐ ఏపీఐ అనేసి. ఆ ఏపీఐస్ యూజ్ చేసుకొని కూడా నువ్వు బిల్డ్ చేయొచ్చు. ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట ఏపీఐస్ ని. ఓకే. జనరేటివ్ ఏఐ యూజ్ చేసి. ఇలా నువ్వు ఏఐ క్విజ్ బిల్డర్ విత్ యువర్ కోర్సెస్, విత్ యువర్ ప్రాజెక్ట్స్ అనేసి ఒక సైట్ ని నువ్వు బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? దిస్ ఈస్ యువర్ ఓన్ వెబ్సైట్. దిస్ ఈస్ యువర్ ఓన్ ఛాలెంజింగ్ వెబ్సైట్. దిస్ ఈస్ యువర్ ఓన్. నో క్లోనింగ్. నథింగ్ హియర్. నీ ఓన్. నీ కోర్సెస్ కనిపిస్తున్నాయి. నీ 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 స్కిల్స్ షోకేస్ అవుతున్నాయి. అండ్ నీకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపిస్తుంది కదా! దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వెబ్సైట్ ఎనీవన్ క్యాన్ డూ. ఓకే. ఇది తర్వాత ఇంకొక వెబ్సైట్ గురించి చెప్పాలంటే ఈవెంట్ అన్నమాట. ఈవెంట్స్ క్రియేట్ చేయడం. ఇంకొకటి వచ్చేసేసి రెజ్యూమ్ బిల్డర్ కానీ లేకపోతే ఈవెంట్ బుకింగ్ కానీ. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేస్తున్నారు. ఎప్పుడైనా యాస్ ఎ కోడర్స్‌గా, యాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా నువ్వెప్పుడైనా సరే అసలు పేమెంట్ ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది? అసలు బుకింగ్ ఎలా జరుగుతుంది? బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుంది? స్టోరేజ్ ఎక్కడ చేస్తున్నారు? ప్రతి ఒక్క యూజర్‌కి సింగిల్‌గా టికెట్స్ ఎలా వెళ్తున్నాయి? ఎలా ట్రాకింగ్ జరుగుతుంది? అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఆలోచించి నువ్వు అలాంటి బుకింగ్ సిస్టమ్‌ని గూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు. లేదా ఈవెంట్ బుకింగ్స్ ఉంటది గదా! ఈవెంట్ బుకింగ్స్‌ని గూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఒక్కసారి ఆలోచించు. స్టెప్ బై స్టెప్. ఆస్క్ ద చాట్‌జీపీటీ, ఆస్క్ ద కోపైలట్, జెమినీ ఈస్ ద ఫ్రీ థింగ్. నువ్వు ఇమేజెస్ పెట్టినా ఫ్రీనే అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ద ఫ్రీ ఫ్రమ్ ది గూగుల్. ఓకే. జెమినీ ఏఐ యూజ్ చేసుకొని గూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఈ ఈ ఈవెంట్ బుకింగ్ సిస్టమ్‌ని స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలని గూడా చెప్తుందదే. సో, నువ్వు అలా గూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకొకటేంటి అంటే రెజ్యూమ్ బిల్డర్. నువ్వు రెజ్యూమ్ బిల్డర్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంప్లేట్ ఉంటది. ఆ టెంప్లేట్ ఏ యూజర్ అయినా సరే డౌన్‌లోడ్ చేసుకొని, డౌన్‌లోడ్ కాకపోయినా ఎంటర్ చేసి, ఎంట్రీస్ ఇచ్చేసి పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. అందులో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఎంత ఏటీఎస్ మ్యాచ్ అవుతుంది, ఇవి గూడా చెప్పేలా ఉండాలి. అలాంటి రెజ్యూమ్ బిల్డర్ గూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి మన ఇంట్లో అందరి దగ్గర రుబిక్స్ క్యూబ్ అనేసి ఒకటుంటది డబ్బా. అవునా? మనం ఇలా తిప్పుతూ ఉంటాము. దానికి బాక్స్ అన్నీ ఒకటే కలర్‌లో రాడానికి 4 సైడ్స్ మనం ఇలా తిప్పుతూ ఉంటాం గదా! దాన్నే మనము రుబిక్స్ క్యూబ్ సాల్వర్ అంటారు. ఈ రుబిక్స్ క్యూబ్ సాల్వర్‌ని
మనం వెబ్సైట్ లాగా క్రియేట్ చేయాలి. ఎలా అంటే చెప్తాను వినండి. ఫస్ట్ వచ్చేసి నువ్వేం చేయాలంటే ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఏముంటది? అప్‌లోడ్ చేయాలి. ఏంటివి 6 సైట్స్ ఉంటది కాబట్టి 6 స్కానర్స్ అనేది జరగాలి. క్యాన్వా తీసుకో లేదా canva.js అనేసి మనకొక లైబ్రరీ అనేది ఉంటది. నువ్వేం చేయాలంటే ఇవి క్యామ్ గాని యూజ్ చేసుకొని ఫస్ట్ మనము అప్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేయంగానే మనకి కెమెరా ఓపెన్ అయిపోయి స్కాన్ అవ్వాలి. ఏంటి మనం ఏవైతే ఇమేజెస్ పెడుతున్నామో అవి స్కాన్ అవ్వాలి. లేదా అప్‌లోడ్ అవ్వాలి. ఓకే. అప్‌లోడ్ ఫైల్స్‌ని మనం ఆల్రెడీ తీసిన ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. ఇలా అప్‌లోడ్ అయిపోయిన తర్వాత అది చెప్పాలి మనకి. ఎటు సైడ్ మనం తిప్పితే ఆ 6 కలర్స్ అనేవి ఒకటే స్టేజ్‌కి వస్తాయి. ఒకటే సైడ్ కలర్స్ వస్తాయి అన్నది మనకు తెలియాలి. దానికి నువ్వు ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే జావా స్క్రిప్ట్‌లో ఒక లైబ్రరీ ఉంది. ట్రాక్.js అనేసేసి. ఓకే. ట్రాక్.js లైబ్రరీ యూజ్ చేసుకొని కూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు దీన్ని. ఓకే. రియల్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్‌సైట్ ఐ లైక్ టు డూ అన్నమాట. నేను ఆల్రెడీ ఒకసారి చేశాను. మీకు గూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా యూజ్ అవుతది. ఇలాంటివే కావాల్సింది మనకి. ఇలాంటి వెబ్‌సైట్స్ ఎవరైనా క్రియేట్ చేయగలరా? ఇలాంటివి ఇంతవరకు సరిగ్గా ఎవరు క్రియేట్ చేసినట్లు నేనైతే వినలేదు. యెస్ విన్నాను, చేశారు. బట్ మీరేమైనా కొత్తగా చేస్తే మీకు నిజంగానే ఒక హై వాల్యూడ్ రెజ్యూమే అయుంటది మీది. ఓకే. ఈ 3 ప్రాజెక్ట్సే కాదు ఇంకా చాలా ఉన్నాయి. లైక్ రెజ్యూమే బిల్డర్ అండ్ ఈవెంట్స్ బుకింగ్ ఇలాంటివే కాదు. చాట్ బాక్స్ ఇలాంటివి కూడా క్రియేట్ చేయొచ్చు. చాట్ అప్లికేషన్, ఏఐ యూజ్ చేసి ఏదైనా క్రియేట్ చేయడం, ఏఐ ఏజెంట్స్ యూజ్ చేసి ఏదైనా క్రియేట్ చేయడం, ఇలా కూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఇలా గాని చేశావే అనుకో, అందులో ఖచ్చితంగా లాగిన్ సైన్ అప్ ఉండాలి. ఎందుకంటే అథెంటికేషన్, ప్రొటెక్టింగ్ ద రౌట్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్. ఓకే. ప్రొటెక్టింగ్ అనేది జరగాలి అండ్ అథెంటికేషన్ అనేది జరగాలి. ఇవి జరిగితేనే నీ సైట్ వెరీ గుడ్ సైట్ అని అర్థం. ఓకే. ఇది ఎవరైనా చేయగలరైతే చేయండి. ఓకే. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే నువ్వు ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతావు. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.